మత్తయి సువార్త 13:20-21. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము, దేవుని బిడ్డలారా, వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకున్నయ్యా అంటే సంతోషంగా నమ్ముకుంటారంట. హల్లెలూయా. సంతోషంగా నమ్ముకుంటాం అయ్యా, సంతోషంగా అనేది ఏం పని లేదు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే మంచిదే కదా, మేము నమ్ముకుంటాం అని చెప్పి నమ్మిన తరువాతట వాక్యము పడిన తర్వాత, యేసయ్యను నమ్ముకున్న తర్వాత, సంతోషముగా ఉన్న తర్వాత శ్రమలు వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు అభ్యంతరపడతారట. ఏం పడతారట? అభ్యంతరపడతారు. అలా అభ్యంతరపడినప్పుడు వారు ఏం చేస్తారంట? విడిచిపెట్టేస్తారు. ఫలించరట, ఫలము రాదట. దేవుని బిడ్డలారా, అసలు వాక్యము విత్తనమైతే, విత్తనము భూమిలో పడితే, భూమిలో ఏమంటాడు? వేరు లేనందున. ఏమన్నాడు అక్కడ? వేరు. ఒక విత్తనానికి సారం ఎప్పుడు వస్తుంది? వేరు. ఒక చెట్టు చూసినప్పుడు ఇది బలంగా ఉన్నది అంటే దేన్ని బట్టి అంటే, వేరు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. వేరు బలంగా లేకపోతే గాలి వాన రాగానే, ఒక తుఫాన్ రాగానే, ఒక చిన్న శ్రమ రాగానే చెట్టు పడిపోతుంది. అందుకని యేసుప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచి సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, అయితే శ్రమ వచ్చినప్పుడు నిలబడుతున్నారా? హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనలకు వస్తున్నారా? ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారు చూడండి, శ్రమలలో ప్రార్థనల దగ్గరికి వస్తారే వాళ్ళు నిలబడిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. హింసలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, శ్రమలలోను దేవుడి మందిరానికి, శ్రమలలోను దేవుడి సన్నిధికి, శ్రమలలో నువ్వేం చేయబడాలి? విశ్వాసములో బలము పొందుకొనుటకు దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతామా? యేసు ప్రభు వదిలిపెట్టేశాడా? తండ్రి చిత్తము చేయడానికి వచ్చాడు. తండ్రి చిత్తము భూమి మీద జరగడానికి అన్నట్టుగా ఆయన తన ప్రాణము పెట్టడానికి వచ్చినప్పుడు ఆ ప్రాణం పెట్టడం అంత ఈజీనా? అడగండి ఎవరైనా. ప్రాణం పోయేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. శరీరంలో నుంచి ప్రాణం పోవాలంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ ప్రాణం పోయేటప్పుడు ఈ డబ్బు సంపాదించడము, బంగారం కొనుక్కోవడం, ఇల్లు కొట్టుకోవడం, లేకపోతే పొలాలు కొనడం, ఇవన్నీ కాదు. శరీరములో నుంచి ప్రాణము బయటికి వెళ్ళేటప్పుడు, శరీరము ఆత్మ వేరయ్యేటప్పుడు ఎంత శ్రమ ఉంటుంది. యేసు ప్రభు ముందుగా ఎరిగిన వాడై ఆ శ్రమను పొందడానికి వచ్చాడు. ఏ శ్రమ? ఆయన తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. అటువంటి హింసను ఆయన ఎందుకు భరించాలి? యెషయా గ్రంథములో చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, అయినను మొత్తబడిన వానిగాను, అండర్లైన్ చేసుకోండి, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని తర్వాత 6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపిన. అది కూడా అండర్లైన్ చేసుకోండి. 10వ వచనం చదవండి అమ్మా.
అతని నలుగుగొట్టుటకు, అండర్లైన్ చేసుకున్నది కూడా. ఈ 3 వచనాలు చదివాం. ఏమని? దేవుడే యేసు ప్రభువుని బాధ పెట్టాడు, దేవుడే మన దోషములన్నిటినీ ఆయన మీద వేయడానికి ఆయన పంపించాడు. దేవుడు యేసు ప్రభువుని నలగగొట్టుటకు ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? ఈరోజు మనకి ఇక్కడ కూర్చున్న మనల్ని ప్రేమించాడు కాబట్టి మన యొక్క దోషములను, పాపములను, మన యొక్క చేసిన అతిక్రమములన్నిటికీ శిక్షగా యేసయ్య మీద ఆ శిక్షను వేసి ఆయన మీద ఆ శిక్షను మోపడానికి దేవుడు ఇష్టపడ్డాడట. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. గట్టిగా కొట్టాలండి. యేసు ప్రభు నమ్ముకున్నావంటే యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఏంటి? నీ లోపల దాగి ఉన్న పాపములు, దోషములు, అతిక్రమములు, వ్యసనములు, వీటన్నిటికీ శిక్షను భరించినటువంటి ఆ ప్రాణము పోవునంతగా ఆయన బాధింపబడుతుంటే ఆ బాధను భరించిన యేసు ప్రభు నమ్ముకున్నావు. హల్లెలూయా. అలాంటి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎవరైనా నింద వేసారనుకో, నువ్వు బాధపడతావా? నువ్వు మందిరం మానేస్తావా? నువ్వు ప్రార్థన మానేస్తావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు మీద అలుగుతావా? కొంతమంది యేసు ప్రభు మీద ఏం చేస్తారు? సనుగుతారు. ఏం చేస్తారు? ఇశ్రాయేలీయులు చూడండి, యేసు ప్రభు మీద ఏం చేస్తారు? దేవుడి మీద ఏం చేస్తారు? ప్రతిదానికి ఏం చేస్తారు? సనుగుతుంటారు. ఎన్ని అద్భుతాలు చూసినా సనుగుతుంటారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా సనుగుతుంటారు. అయ్యా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు సనుగుతున్నారు వీళ్ళు? ఎందుకు దేవుడి మీద సనుగుతున్నారు? ఎందుకు దేవుడి మీద బాధపడుతున్నారు? బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకు వీళ్ళ వేరు లోపల ఎదగలేదు? హల్లెలూయా. ఎందుకు ఎదగలా? మరి ఎందుకు ప్రతిదానికి కింద పడిపోయేవారిగా, లేదా ప్రతిదానికి కూడా చెట్టు పడిపోయినట్టుగా ఇశ్రాయేలు ఎందుకు త్రొట్టిల్లుతున్నారు? ఒకవేళ నువ్వు త్రొట్టిల్లుతున్నావా? నువ్వు కూడా దేవుడిని అవమానిస్తున్నావా? నువ్వు కూడా దేవుడిని చిన్న సమస్య రంగంలో దేవుడిని శోధిస్తున్నావా? ఏంటి ప్రభా నాకు చేయలేదు అని అంటున్నావా? త్రొట్టిల్లుతున్నారు. ఎందుకు త్రొట్టిల్లుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వేరు ఎదగలేదు. ఎందుకు? దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వేరు ఎదగకపోవడానికి గల కారణం ఏంటి? అసలు వేరు ఎదగాలంటే ఏం చేయాలి? ఈ రెండే చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విత్తనములో వేరు ఎదగాలంటే ఏం చేయాలి? అసలు ఇశ్రాయేలు ప్రజల్లో వేరు ఎదగకపోవడానికి గల కారణాలు ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్న వేరు ఎదగకపోవడానికి ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు. వారు చూసిన అద్భుతాలు ఎవరు చూడలా. ఎర్ర సముద్రమే పాయలవడం చూశారు. అయినా కూడా వారిలో ఉన్న వేరు ఎదగల. హల్లెలూయా. అంటే వారిలో వేరు ఎదగలేదంటే వారి విశ్వాసం స్థిరంగా లేదు. ఇంకొక వచనం చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. 6. కావున చదవమ్మా. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా, అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమందు స్థిరపడుచు. అది వేరుపారడం అంటే ఏంటంటే విశ్వాసమందు ఏం చేయబడాలి? స్థిరపరచబడుచు. విత్తనములో వేరు అంటే ఏంటంటే స్థిరపరచబడాలి. వేరేం చేయబడాలి? స్థిరపరచబడాలి. అంటే అది ఊరకనే తాత్కాలికంగా ఉండేదిలాగా ఉండకూడదు. అది వేళ్ళూనుకొని ఆ విత్తనానికి బలమునివ్వాలి. ఆ విత్తనం చెట్టుగా మారినప్పుడు ఆ చెట్టుకు కూడా బలం ఇచ్చేంత శక్తి ఈ కింద వేర్ల విశ్వాసంలో ఉండాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు వేరెందుకు ఎదగలేదు? ఇది క్వశ్చన్ కదా. ఇశ్రాయేలు ప్రజల్లో వేరెందుకు ఎదగలేదు? చూడండి, ఇర్మియా గ్రంథము మొదటి విషయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం.
నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. దానిపైన మనం చూస్తే 11వ వచనములో, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. మొదటి విషయం ఏంటంటే, దేవుడి ప్రజలు ఇశ్రాయేలీలంట అన్ని అద్భుత కార్యాలు చూసినప్పటికీ చిన్న జ్వరం వస్తే ఎవడో చెప్పాడంట, తాయిత్తు కట్టించుకొని వస్తారట. ఎవడో చెప్పాడని అంతరం ఒకటి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడంట. దేవుడు అంటున్నాడు, దైవత్వము లేని వారి దేవతలను విడిచిపెట్టట్లా, కానీ నా జనులు నా మహిమను విడిచిపెట్టి వేరే పనులు చేస్తున్నారు. కాబట్టి వారు వేరు ఎదగట్లా. వారి తొట్లున్నాయి, తొట్లలో ఏమున్నాయట? తొట్లలో నీరు నిలబట్ల, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. సంపాదిస్తున్నారా? సంపాదిస్తున్నారు. డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి. కానీ ఏ తొట్లు అంటాయి? నీళ్లు నిలవని తొట్లు. ఆశీర్వాదము నిలబట్లా. కారణం ఏంటంటే, మొదటి విషయము, వారు ఏం చేయబడుతున్నారు? వారు వేరే వాటి మీద ఆధారపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్ముకున్నది నన్నే అంటున్నారు, కానీ ఆధారపడుతుంది వేటి మీద అంటే వేరే వాటి మీద. మన దగ్గరికి ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్ళు నన్ను ఎంతగా అభ్యంతరం పెడతారంటే, అన్నా 3 వారాలు వచ్చామన్నా, అన్నా 7 వారాలు వచ్చామన్నా అని నన్ను ఏం చేస్తుంటారు? ప్రశ్న వేస్తుంటారు. నేను అంటాను, అమ్మా ఆ బాబుకి నడుముకి ఏదన్నా కట్టించావా అని అడిగా. ఏమడిగాను చెప్పండి? ఏం కట్టిలేదన్నా. షర్టుది పైకి అంటే ఆ షర్టు పైకి దేయగానే 3 తాయిత్తులు కట్టించింది. ఎన్ని చెప్పాలా? దేవుని మోసం చేస్తున్నావా? దైవజనుడిని మోసం చేస్తున్నావా? లేకపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావా? నీ వేరు ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. విశ్వాసమందు స్థిరపరచబడాలి. అంటే అర్థం ఏంటి? నీవు దేవుడి మీద ఆధారపడాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా చప్పట కొట్టండి. నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా దేవుడిని మోసం చేయగలవా? దేవుడి కన్నులు కప్పగలవా? దేవుడికి తెలియదా? హల్లెలూయా. తెలియదా దేవుడికి? యెషయా గ్రంథము 29వ అధ్యాయం చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చెప్పేశాడు ముందే దేవుడు. నువ్వు నా మీద ఆధారపట్లా, నీ వేరు నా యందు స్థిరపట్లా, విశ్వాసంలో స్థిరంగా లేవు. నీవు చీకటిలో జరిగించుచు ఇదిగో రహస్యంగా వెళ్ళి తాయితులు పెంచుకుంటూ, రహస్యంగా వెళ్ళి వేరే వాటి మీద ఆధారపడుతూ మళ్ళీ వచ్చి దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుణ్ణి ఎలాగ నిందిస్తావు? నీ వేరు లోపల ఏం లేదు, స్థిరపడలే. ఇశ్రాయేలు మళ్ళీ దేవుణ్ణి సనుగుతారు. ఏమని సనుగుతారు? ఏంది దేవా మమ్మల్ని ఇలాగ చేసుకొచ్చావు? అలా అసలు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాల్సిన వాడివి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేని మీద ఆధారపడుతున్నావు? నీకంటూ ఒక ఆలోచన లేదా? వారి ఆలోచనలంట ఎవరు ఎరగరు అనుకుంటారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వింటున్నారా? రాతి నేలన పడిన విత్తనాలు. వారు ఏ ఆధారం అనేది ఎక్కడెక్కడో పెట్టుకొని వారు ఏం చేస్తారంట? చెప్పాలి, ఏం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విశ్వాసము స్థిరపడిందా? దేవుడు ఈరోజు కాపైనా రేపైనా నీకు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా.
నువ్వు గంతులు వేస్తున్నావా, ఇక్కడ ఒక గంతు అక్కడ ఒక గంతు, ఏదైతే అదయ్యిద్దిలే, అదైతే అదయ్యింది, ఇదైతే ఇదయ్యింది అని చెప్పి దేవుడినే మనం కళ్ళు కప్పాలనుకుంటే దేవుడు ఇక్కడ ఏమన్నాడు ముందుగానే రాసిపెట్టు, వారికి శ్రమ. వారికి ఏంటి చెప్పాలా? కరెక్టేనా? శ్రమే. నువ్వు 7 వారాలు వస్తుంది, 18 వారాలు వస్తుంది, ఉపయోగం ఏంది? ఒక్కొక్కళ్ళు ఒక్కరోజు వస్తారు, వచ్చి రాగానే వాళ్ళకి ఏమైంది, వెంటనే విడుదల, స్వస్థత వచ్చేసింది. ఎందుకంటే వారి లోపల విశ్వాసం స్థిరముగా ఉన్నది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి ఇస్తాం. ఇశ్రాయేలీయులు ఆధారపడిన విషయాలు వేరే వాటి మీద ఆధారపడ్డారు కాబట్టి వారికి శ్రమ వచ్చింది. రెండో విషయం చూస్తే యెషయా గ్రంథం 29:13 వారు ఎందుకు ఇశ్రాయేలులో వేరు లేదనే విషయం చెప్తున్నా. యెషయా 29:13 చదువుమా. ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరము చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవుడే మాట్లాడు. రెండో విషయం ఏంటంటే వీళ్ళు నోటి మాటలతో వస్తున్నారట. హల్లెలూయా చెప్పాలా? నోటి మాటలు ఎంత బాగా మాట్లాడతారు. రండి అన్నా, రండి, మీ గురించి ఆలోచిస్తున్నాం, మేము ఇంట్లో వందనాలన్నా, కూర్చున్నన్నా, ఇప్పటిదాకా నీ గురించే మేము ఆలోచిస్తున్నాం అంటే నిజంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటికి వచ్చేవాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారేమో. కానీ నిజంగా హృదయంలో ఏమన్నారు, పనికి మాలినోడు ఎప్పుడు వచ్చాడింది వచ్చేటప్పుడు ఫోన్ చేయొద్దు, కానీ పెదాలు ఏం చేస్తున్నాయి, నీ గురించి అనుకుంటాను. రండా, అది మనుషుల దగ్గర మాట్లాడుకునే మాటలు దేవుడి దగ్గర కూడా అలానే అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన విషయంలో అలానే అంట. ప్రార్థన కూడా ఏం చేస్తున్నారట, ఆ నోటి మాటలతో యేసయ్య చేసే ప్రభా, అది చేసే ప్రభా, ఇది చేసే ప్రభా అని అంటున్నారంట. కానీ హృదయం మాత్రం ఏమంటాడు? హృదయం ఏమైందంట? హృదయము నాకు దూరము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హృదయాన్ని దూరం చేశారు. హృదయాన్ని దూరం చేయడం అంటే, ప్రభు అయ్యా హృదయాన్ని దూరం చేసావు కదా అంటే కొంతమంది ఏమంటారు, నేను దూరం చేయడం ఏందన్నా, ఆదివారం వచ్చానా చర్చికి? వచ్చావుగా ఆదివారం చర్చికి. హృదయం లేకుండా ఆదివారం చర్చికి వస్తావా? హృదయం లేకుండా ఆదివారం చర్చికి రావా? చర్చికి రావడం అనేది హృదయం ఇచ్చినట్ట దేవుడికి. హల్లెలూయా చెప్పండి. చర్చికి రావడం అనేది హృదయం ఇచ్చినట్ట. హృదయం ఇవ్వడం అంటే ఏంది? హృదయం ఇవ్వడం అంటే మంచి ఆలోచనలు నీ హృదయంలో నుంచి రావడం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా, గట్టిగా. నీ హృదయంలో నుంచి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. చెడు చెడు చెడు. పాస్టర్ గారిని చూడంగానే ఎంత సంపాదించుంటాడో ఏమో, బాగా డబ్బులు వస్తుంటాయేమో, ఈ సేవ చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడో, ఏం ఆలోచనలు. ఒక మనిషిని చూస్తే మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా? దేవుడు ఏమంటాడు? వీళ్ళు స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ హృదయంలో ఆలోచనలు చెప్పాలా? ఇశ్రాయేలుల వేరు ఎందుకు లోతుగా ఎదగలేదంటే వారు నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారి హృదయంలో ఆలోచనలు చెప్పాలి. హృదయంలో ఆలోచనలు దేవుడి చిత్తంలో లేవు. హృదయంలో ఆలోచనలు మంచిగా మారాలి. హల్లెలూయా. హృదయంలో ఆలోచనలు మంచిగా ఆలోచించాలి. హృదయముగా ఆలోచనలు మంచిగా ఆలోచించినప్పుడు నీ ప్రార్థన దేవుడికి వినపడుతుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఎందుకని ఒక వ్యక్తి గురించి మంచిగా ఆలోచించలేం? ఎందుకని ఒక విషయముల గురించి మంచిగా ఆలోచించలేం? మనిషి అందుకనే చెడిపోతున్నాడు. మనిషి బాగుపడాలంటే యేసు ప్రభు తన ప్రాణం పెట్టి తన రక్తం చిందించి ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఎందుకు తెలుసా? ఆయన మాటలు, హల్లెలూయా, ఆయనలో వేరుపారి, హల్లెలూయా, ఇందాక చదువుకున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించిన విధముగా ఆయనలో విశ్వాసములు స్థిరపడాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. హృదయంలో ఉన్న విశ్వాసం బట్టి ఏం మాట్లాడిద్ది? ఏందమ్మా అంత బాధపడుతూ ఉన్నావు? ఏందంత నిరుత్సాహపడుతున్నావు? ఏందమ్మా అంత నిరాశపడుతున్నావు? ఏం లేదయ్యా, మా అబ్బాయి ఫోన్ చేశాడు, అమెరికా నుంచి ఫోన్ వచ్చిందయ్యా. వస్తే ఏంది అంటే,
నేను తీసుకెళ్తాను మమ్మీ. ఏమన్నా నేను తీసుకెళ్తాను మమ్మీ అమెరికా అన్నాడయ్యా. సరే మంచిదే కదమ్మా, అమెరికా తీసుకెళ్తా అన్నాడు నీ కుమారుడు, మంచిదే కదా అంటే అన్నాడు. కానీ నెల తర్వాత భార్యని పిల్లల్ని తీసుకెళ్ళాడయ్యా. మరి నిన్ను తీసుకెళ్ళలేదా అంటే నన్ను తీసుకెళ్ళలేదయ్యా. మనిషి మాట తప్పుతాడు, కానీ మనిషి మాట తప్పుతాడు కాబట్టి మనుషులు నిరుత్సాహపడతారు, కానీ దేవుడు మాట తప్పుతాడని బైబిల్ చెప్తుందా? దేవుడు మాట తప్పుతాడని? నరుడు అబద్ధం ఆడతాడు, నరుడు మోసం చేస్తాడు, కాబట్టి నువ్వు నిరాశపడచ్చు, నువ్వు నిరుత్సాహపడచ్చు. కానీ దేవుడు చెప్పాలి, దేవుడు నీవు విశ్వాసం ఉంచింది దేవుడిని అయితే, దేవుడు నువ్వు నమ్మితే, దేవుడు నిన్ను చూస్తే, దేవుడు నా బిడ్డ ఇతను అని అనుకుంటే నిన్ను బట్టి దేవుడు కార్యం చేయకుండా మానతాడా? మానడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని హృదయంలో ఎలాంటి ఆలోచనలు రానియకూడదు, నిరుత్సాహపు ఆలోచనలు రానియకూడదు, నిరాశ ఆలోచనలు రానియకూడదు. ఎక్కడున్నాడు నీ దేవుడు? ఏదో పెద్దగా పోతున్నావు, ఇంతగా వెళ్తున్నావు, కానుకలేస్తున్నావు అని నీ హృదయాన్ని చెడగొట్టే వాళ్ళు వస్తారు నీ పక్కకి. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు ఆ మాటలు వింటే ఏమైంది అనుకుంటున్నావు. ఆ మాటలు విన్నావా, నీ లోపల ఏం మొలిసిద్దంటే చేదైన వేరు మొలిసిద్దంట. హల్లెలూయా. ఏం మొలిసిద్ది? హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:15. హెబ్రీలకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా నీ వేరును చేదైన వేరుగా మారుస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకో. నీ విశ్వాసాన్ని అవిశ్వాసముగా మారుస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకో. గొర్రె చర్మము కప్పుకొని తోడేళ్ళు వస్తారు అంటే చాలామంది అనుకుంటారు, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు వస్తారంటే వాళ్ళు ఎవరోనండి, వాళ్ళు అబద్ధ బోధకులండి, వాళ్ళు ఆ సేవకులండి, వీళ్ళు ఈ సేవకులండి అని మనల్ని డైవర్ట్ చేస్తారు. అబద్ధ బోధకులు అంటే ఎవరు తెలుసా? విశ్వాసాన్ని పాడు చేసేవాళ్ళు, అవిశ్వాసములోకి నడిపించేవాళ్ళు, చేదైన వేరును మనలో పెట్టేవాడు అబద్ధ బోధకుడు. విశ్వాసమును బలపరిచేవాడు అబద్ధ బోధకుడు ఎందుకు అవుతాడు? యేసు నామములో ప్రార్థన చేసేవాడు అబద్ధ బోధకుడు ఎందుకు అవుతాడు? దేవుడి నామాన్ని బట్టి దేవుడు మీకు కార్యాలు చేస్తాడు అనేవాడు అబద్ధ బోధకుడు ఎందుకు అవుతాడు? విశ్వాసములో స్థిరపరిచేవాడు అతను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు గుర్తుపెట్టుకోవాలి, హృదయములో ఆలోచనలు చెడిపోతున్నాయా? హృదయములో ఆలోచనలు చేదైన వేరు వస్తుందా? హృదయములో ఆలోచనలు అనేవి దేవుడికి దూరం అయిపోతున్నాయా అంటే అర్థమేంటి తెలుసా? మీలో వేరు ఎదగట్లేదు. ఇక మూడో విషయం కూడా చూడండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 40వ వచనం. ఇశ్రాయేలుల వేరు ఎందుకు మొలవలేదు, ఎందుకు ఎదగలేదు? కీర్తనల గ్రంథం 78:40. అరణ్యములో వారు ఆయన మీద ఎన్ని మారు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్ని మారు దుఃఖపెట్టిరి, శోధించిరి. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చూసారా? ఈ వచనాలన్నీ కానీ చదివితే అక్కడ ఆ వచనాలన్నిటిని బట్టి ఏం చేశారంటే దేవుడిని అనుమానించారు. దేవుడిని ఏం చేశారు చెప్పాలి? దేవుడిని ఏం చేశారు? ఎన్ని కార్యాలు చేసినా కూడా ఆ కార్యాలన్నిటిని బట్టి వారు దేవుడిని గుర్తు చేసుకోకుండా, వారి జ్ఞప్తికి తెచ్చుకోకుండా, వారు ఆ కార్యాలని గుర్తు చేసుకోకుండా దేవుడిని ఏం చేశారు? మరలా కొత్తగా అనుమానించారట. చేస్తాడో లేదో, చేస్తాడో చేయడో. ప్రతిరోజు భర్తను అనుమానిస్తే ఇక ఆ కుటుంబం ఏంది? నరకమా పరలోకమా?
ప్రతిరోజు ఆ భార్యని అనుమానిస్తే ఆ కుటుంబం నరకమా పరలోకమా? అనుమానిస్తే కాపురాలు చేయగలుగుతారా? అసలు అనుమానం వస్తే కాపురం అయిద్దా? ఏముంటే కాపురం అయింది? నమ్మకము. నమ్మకం ఉంటేనే కాపురం. అనుమానం ఉంటే కాపురం ఎట్టయిద్ది? అది తల్లిదండ్రులు బిడ్డలైనా, అది భార్య భర్తలైనా, అది దేవుడు తన యొక్క విశ్వాసులైనా ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం అంటే ఏంది? దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం. భర్త బయటకు వెళితే నాకు ఆహారం తీసుకొస్తాడనే భార్య నమ్మకం. భార్య ఇంట్లో ఉంటే భర్త అనుకోవాలేమని, నా భార్య నా కొరకు ఎదురు చూస్తుంటుంది అనే నమ్మకం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. అవి ఉన్నప్పుడే కదా వారి మధ్యలో బంధం పెరిగేది. కానీ దేవుడిని నమ్ముకున్నామని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు. అనుమానం, దేవుడిని అనుమానం. వారిలో వేరు పెరగల, వారి విశ్వాసం స్థిరపడలా. నమ్మారు, కానీ నమ్మామని చెప్పారు, కానీ మొదటి విషయము వారు ఏం చేశారు? వేరే వాటి మీద ఆధారపడ్డారు. రెండో విషయం ఏం చేశారు? వారి హృదయములో ఆలోచనలు దేవుడికి దూరంగా ఉన్నాయి. మూడో విషయం ఏంటి? వారు దేవుని అనుమానిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది పౌలు గారి జీవితంలో చూస్తే, హల్లెలూయా, అది అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో చూస్తే, అపోస్తలుడైన పౌలు తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 23. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 23. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడిని, విశేషముగా ప్రయాసపడితిని. చూడండి, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూతుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, 1 సారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్య జనుల వలనైనను ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, కానీ ఇవియునుగాక సంఘములన్నిటినీ గురించి చింతయు కలదు. ఏమంటున్నాడు? ఇన్ని శ్రమలు వచ్చినా పౌలు యేసు ప్రభువుని ప్రేమించడం మానలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఏంటయ్యా, ఇశ్రాయేలీలేమో అనుమానిస్తున్నారు, ఇశ్రాయేలీలేమో హృదయంలో వేరే ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు, ఇశ్రాయేలీలేమో చిన్న అవసరానికి వేరే వాటి మీద ఆధారపడుతున్నారు. నువ్వేంటయ్యా, ఎంత దుఃఖం వస్తుంది, ఎంత బాధ వస్తుంది, ఎంత కొడుతున్నారు. యేసు ప్రభుని ప్రకటిస్తుంటే ఇన్నిసార్లు చెరసాల్లో వేశారు, బెత్తాల్లో కొట్టారు, అవమానించారు. ఇన్ని చేస్తున్నా నువ్వేంది వదిలిపెట్టవా యేసు ప్రభుని? హల్లెలూయా. అతని వేరు స్థిరముగా ఉన్నది. హల్లెలూయా. అతని వేరు విశ్వాసమందు స్థిరపరచబడింది. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అతని ఉద్దేశం ఏంది? నేను పరిచర్యను వదిలిపెట్టను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిచర్యను వదిలిపెట్ట. శ్రమలు రావా, సమస్యలు రావా, కష్టాలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు అన్నాడుగా దేవుడు. హల్లెలూయా. నువ్వు అగ్నిలో పడి నడిచినా అవి నిన్ను కాల్చ జాలవు అన్నాడుగా దేవుడు. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడు నమ్ముకొని దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గమును నడుస్తున్నావు కదా. నీ మీదకి సమస్యలు వచ్చినా ఆ సమస్యలు నిన్ను ముంచెత్తవు, ఆ సమస్యలు నిన్ను కాల్చజాలవు, ఆ సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు అని దేవుడి వాగ్దానం ఉంది కదా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవునికి స్తోత్రం. భయపడుతున్న వారు ఈరోజు భయమును వదిలిపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం.
నా విశ్వాసము స్థిరపడిందా? నా విశ్వాసము లోతుగా ఉందా? నేను భయపడవలసిన అవసరం లేదు. నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా యేసయ్యను నేను విడిచిపెట్టను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని దావీదు కూడా ఏమంటాడు? గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమును నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, వేరు లోపల ఎదుగుతుందా? నీవు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు. హల్లెలూయా. వేరు ఎదగాలంటే ఏం చేయాలంటే వాక్యమును ధ్యానించాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంట? రాతి నేలన పడిన వారు ఏం చేశారంట? వాక్యం విని సంతోషంగా అంగీకరించారంట. అంటే ఏంటి అర్థం? అంటే వాక్యం వినటం మంచిదేగా, సంతోషంగా అంగీకరించడం కూడా మంచిదేగా. కానీ అంగీకరించారు కానీ దానిని ధ్యానం చేయలా. ఏం చేయలేదు చెప్పండి? ఏం చేయలేదు? ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ఎవడైతే మర్చిపోతాడో అతని విశ్వాసం కూడా వృద్ధి కాదు. యేసు ప్రభువుని ధ్యానం చేయకుండా నువ్వు బయటికి వెళ్తుండు, సమస్యలే, నీకు అన్ని ఆటంకాలు వచ్చేస్తుంటాయి. యేసు ప్రభుని ధ్యానం చేసుకుంటా బయటికి వెళ్ళు. హల్లెలూయా. అయ్యా నేను వాక్యం చదవలేనా? యేసు క్రీస్తు అనే పదం తెలుసుగా. హల్లెలూయా. యేసు క్రీస్తు, యేసు నీకు వందనాలు అని చెప్పుకుంటే వెళ్ళు. హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం. ధ్యానం చేసుకుంటే వెళ్ళు. నువ్వు ఆ ధ్యానంలో ఉండు. ఆ ధ్యానంలో ఉంటే ఏమైంది తెలుసా? ఆ వేర్లు ఏంటా, నీళ్ళ ఊట దగ్గర వేరు ఎలాగైతే బలంగా పటిష్టంగా ఉంటుందో, ఆ చెట్టు ఎలాగైతే ఆ నీటి ఊటను పట్టుకొని ఎదుగుతుందో దానిలో నుంచి ఫలములు వస్తాయట. ఫలములు ఆ చెట్టులో నుంచి ఏమొస్తాయి? గట్టిగా చెప్పండి. ఫలములు వస్తాయి. ఫలములు అంటే ఏం తెలుసా? యేసయ్య స్వభావం నీలోకి వచ్చేస్తుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఎవరైతే ధ్యానం చేయరో, మొదటి విషయం ఏంటి? ఎవరైతే ధ్యానం చేయరో. రెండో విషయం ఏం తెలుసా? ఎవరైతే ఆత్మలో ప్రార్థన చేయరో. హల్లెలూయా. ఎవరైతే రెండోది ఏంటి? ఆత్మలో ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవుడికి చెప్పడం. యేసయ్యా నీకు వందనాలు అని ధ్యానం చేసావు. రెండోది ఏంటి? యేసయ్యకి చెప్పడం. యేసయ్యా నేను ఈ పని మీద వెళ్తున్నానయ్యా. నీకు పని మీద వెళ్తున్నావా? ప్రభు వెళ్తున్నాను ప్రభు. ఇదిగో ప్రభు బస్సు ఎక్కానయ్యా, ఇక్కడ కూర్చున్నానయ్యా. తండ్రి సీట్ లేదు నాయన, నిలబడి ఉన్నా ప్రభు, ఆ సీట్ ఉంటాడు, సహాయం చేయండి అయ్యా. ప్రార్థన. ఎవరికైనా కనపడుతుంది అది? బైబిల్ ఇట్ట పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం అని పెట్టుకొని, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని ఉండాలని దేవుడు ఏం చెప్పాలా? హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన ఉన్నదా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. ఉందా? లేదు. ఫోన్ ఒకటి పెట్టుకుంటాం, ఫోను చెప్పాలా. కొంతమంది ప్రార్థనలకు వచ్చి కూడా ఫోనే. నీకు ఏడ భక్తి ఉంది ఇంకా దేవుడిని అనుమానించడానికి? ప్రార్థనల మీటింగ్కి వచ్చి కూడా ఫోన్ ఎట్టంటే ఇక నేనేం చెప్పేది? ఇక వాక్యం నీకు వాక్యమే ఎక్కట్లా. వాక్యం ఎక్కాలంటే ఏంటి? ఆత్మలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలా, ఆత్మలో ధ్యానించాలా, ఆత్మలో నువ్వు ఆరాధించాలా. నువ్వు పాస్టర్ కొడుకు అయితే ఎవరికి కావాలి? నువ్వు పాస్టర్ అయితే ఎవరికి కావాలి? దేవుడికి అవసరమా? పాస్టర్ అనగానే దేవుడు మెచ్చుకుంటాడే. ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ విశ్వాసం స్థిరపడాలంటే ఏం చేయాలి? ఆత్మలో చెప్పాలి. ఆత్మలో చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? చేతులు చూసిండు ఒకసారి. ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతి సమయంలో నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు అటు నడుస్తుండు, నీ విశ్వాసం స్థిరపడిద్ది. హల్లెలూయా. నువ్వు వెళ్తుంటే, నువ్వు వెళ్ళే లోపే నీ కోసం అక్కడ సిద్ధపరచబడి ఉంటాయి. నువ్వు వెళ్ళే లోపే అక్కడ సమస్తమును దేవుడు సిద్ధపరిచి పెడతాడు. ఆ ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డ ఇదిగో ఇటు పక్కన నడు అంటాడు. హల్లెలూయా. అది వినాలా, విని అలానే చేయాలా. ప్రభువా అటు పక్కన నడవమంటావేందయ్యా, అటు అసలు సరిగా లేదు కదా అంటే దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు. నీ వేరు లోపల స్థిరంగా ఉండాలని 3 విషయాలు. ఏంటి? నీ వాక్యాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 1, వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యము నీకు బైబిల్ అంతా రాకపోయినా యేసు ప్రభు అనే పదం తెలుసుగా. యేసు ప్రభు అనే పదాన్ని ధ్యానం చేయాలి. ఏం చేయాలి? చెయ్యాలి ధ్యానం.
యేసయ్యా 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 యేసయ్యా. రెండోది ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కడ? ఆత్మలో. ఏం చేయాలి? ఆత్మలో. ఏమని చేయాలి? ఈ చెయ్యి నొప్పి వస్తుంది ప్రభా, అయ్యా ఈ చెయ్యి నొప్పిగా ఉందయ్యా ప్రభా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా అంటున్నాడయ్యా. లోపల జరుగుతుండాలి ప్రార్థన. హల్లెలూయా, ప్రార్థన జరుగుతుండాలి. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతుంటాడు. ఇదిగో నీ గురించి నేను ఉన్నా కదా, నీకేం తొందరపడగా, ఇదిగో ఆ ఫలానా తిను అంటాడు. ఆ దినంగానే తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చెప్పాలి, గట్టిగా చెప్పండి, భయపడను. ఎటువంటి గాఢాంధకారమైన, ఎటువంటి చీకటైనా నా జీవితంలోకి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పగలిగే విశ్వాసము మనకి రావాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. అటువంటి విశ్వాసం రావాలి. ఎలా? ప్రభువా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, స్కానింగ్ రిపోర్ట్లో నార్మల్ రావాలి. హల్లెలూయా. స్కానింగ్ చూస్తే ఏందయ్యా ఏమీ లేదయ్యా అని రావాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసంలోకి రావాలి మనం. మన వేరు పారాలి. మన వేరు ఏమవ్వాలి? స్థిరపడాలి. విశ్వాసం. అందుకని 3 విషయాలు దేవుని బిడ్డలారా, మీ వేరు స్థిరపడాలంటే 3 విషయాలు. 1, ధ్యానించండి యేసయ్యని. 2, ఆత్మలో ప్రార్థన చేయండి దేవుడికి. 3, పరిశుద్ధాత్మ దేవుడు నీకేదని చెప్తుంటాడు, చెప్పినప్పుడు ఆ పనిని నువ్వు చేయండి. హల్లెలూయా. అలా చేసిన వారు ఖచ్చితంగా దేవుడి నుంచి ఫలము పొందుకుంటారు. ఏంటా ఫలం అంటే? ఆయన స్వభావంలోకి మనం మార్చబడుతుంటాం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిస్థితులు తారుమారవచ్చు, శ్రమ రావచ్చు, కష్టము రావచ్చు, గాఢాంధకారం అవ్వచ్చు, అగ్ని లాంటి శ్రమలు అవ్వచ్చు, జలములు నీ మీద పొర్లిపారచ్చు. కానీ నీ దేవుడు ఉన్నాడని విశ్వాసములు నువ్వు స్థిరపడితే నిన్ను ఎవరు కదల్చలేరు. చెట్టు పడిపోదు, నిలబడిద్ది. శ్రమ రాని, కష్టము రాని, నా దేవుడు ఉన్నాడని విశ్వాసము కలిగిన వారు దేవుడి దగ్గర నుంచి అద్భుత కార్యాలు పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.